DJ Moral Stories. పేదవాళ్ళపైన ఉన్న చలి, కోపం ఇంకా విశ్వాసమైన కుక్క. ఆ కుక్క వాళ్ళిద్దరినీ ఎప్పుడూ అరుస్తూనే ఉండేది. 6 సంవత్సరాల పిల్ల విద్య భయపడుతూ ఉండింది. వాళ్ళ అమ్మా నాన్న మైకంలో ఉన్నారు. వాళ్ళ తలలోంచి రక్తం కారుతూ ఉండింది. ఎరా కోటర్ గోపాలు, ముందల నీ దగ్గరున్న కత్తి తీసి దీని కడుపుని చించేయిరా. అప్పుడే ఇది మనల్ని పని చేసుకొనిస్తుంది. లేకపోతే ఇదేదో పెద్ద సింహాలాగా మనల్ని పని చేసుకోనీయకుండా చేస్తుందేంటి? తొందరగా చంపేయి. గోపాల్ ఆ కుక్కని చంపడానికి ఒక కత్తిని తీసుకుని వెళ్ళాడు. కానీ ఆ కుక్క వాడి చెయ్యి పైన నోరు పెట్టి బాగా కొరికేసింది. అన్నయ్య, ఈ కుక్క నా చెయ్యిని కొరికేసింది. ఇప్పుడు ఏం చేసేది? ఇప్పుడు నా కడుపుని చుట్టినే ఇంజెక్షన్ వేసుకోవాలనా? రే గోపాలు, అరవకరా. ఈ కుక్క కొరికినందువల్ల నువ్వేం చచ్చిపోవులే. ఇలాగే నువ్వు అరుచుకుంటూ ఉన్నావనుకో, పక్కనున్న వాళ్ళు ఎవరన్నా లేచి వస్తారు. మనం వచ్చిన పని జరగకుండా పోతుంది. గోపాల్ చేతుల్లో నుంచి రక్తం వస్తూ ఉండింది. మళ్ళీ తనకి ధైర్యం ఇచ్చుకుంటూ కత్తిని మళ్ళీ తీసి ఆ కుక్క పైన కొడిచారు. ఆ కుక్క భయంకరంగా అరుచుకుంటూ నేలపైన ఏడుస్తూ ఉండింది. మోగ్లీ, మోగ్లీ. అలా చెయ్యరా బాబు, సూపర్గా భలే చేసావు కదరా. ఆ తర్వాత గోపాల్ మరియు కుమారు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లారు. ఇంకా అమ్మాయిని భుజం పైన వేసుకుని అలా నడుస్తూ వెళ్ళిపోయారు. మోగ్లీ, మోగ్లీ, నన్ను కాపాడు. మోగ్లీ. విద్య గొంతు వినిన తర్వాత కింద పడి అరుస్తూ ఉన్న మోగ్లీ మళ్ళీ లేచి నుంచుని ఆ రౌడీల పైన అటాక్ చేసింది. ఇంకా గోపాల్ ని చంపడానికి ప్రయత్నించింది. అన్న, ఈ కుక్క నన్ను తిని చంపేసుని లాగుందన్నా. కొంచెం కాపాడండి అన్నా, కొంచెం కాపాడండి అన్నా, ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్. గోపాల్ గొంతు వినిన తర్వాత మైకల్లో ఉన్న రామయ్య కళ్ళు తెరిచారు. ఇంకా ఆయన తన కళ్ళకు ముందు చూసిన దృశ్యాన్ని, దానివల్ల తన కోపం చాలా ఎక్కువైపోయింది. ఇది రామయ్య కథ. ఆ రామయ్య ఒక బలూన్ వ్యాపారం చేసే మనిషి. కొన్నిసార్లు తన్ని రైల్వే స్టేషన్ లో బలూన్ అమ్మేది చూడొచ్చు, లేదంటే బస్టాండ్ లో చూడొచ్చు, లేక మాల్ దగ్గర, లేక ఏదైనా పార్క్ దగ్గర. బలూన్ కొనుక్కోండి బాబు, బలూన్ కొనుక్కోండి. బలూన్ బాబు, బాబు కలర్ అయిన వెరైటీ అయిన బలూన్లు ఉన్నాయి బాబు. పచ్చ కలర్ బలూన్ ఉంది, ఎర్ర కలర్ బలూన్లు ఉన్నాయి, కొనుక్కోండి బాబు. పచ్చ కలరు జింగ్ జా, పసుపు కలరు జింగ్ జా, అన్ని కలర్లు జింగ్ జా కొనుక్కోండి. ఒకరోజు జరిగిన విషయం. అప్పుడు చలికాలం. రామయ్య ఒక మాల్ దగ్గర నుంచుని బలూన్ అమ్ముతూ ఉండేటప్పుడు రామయ్య బలూన్ అమ్మేది చూస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లాడు ఇప్పుడే వాళ్ళ అమ్మ దగ్గర మాల్ నుంచి బయటకొచ్చాడు. ఇంకా వాళ్ళు వాళ్ళ పెద్ద కార్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. రామయ్య దగ్గర ఉన్న బలూన్ ని చూసి అది కొనమని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర అల్లరి చేశాడు. అమ్మా అమ్మా అమ్మా, నాకు ఆ బలూన్ కావాలమ్మా. అక్కడ ఆ పచ్చ కలరు, బ్లూ కలరు, ఎల్లో కలరు, ఆ బలూన్ అంతా నాకు కావాలమ్మా. ఇన్ని బెలూన్స్ పెట్టుకొని నువ్వేం చేస్తావు? ఒక్కటి కొనుక్కో. లేలే అమ్మా, నాకు అన్ని కలర్ బలూన్ కావాలి. అప్పుడే నేను బర్త్డే రోజు కేక్ కట్ చేస్తాను. ఓకే బాబు, కొని పెడతానులే. చాలా మొండివాడివి నువ్వు. ఆ తల్లి ఆ పిల్లాడిని రామయ్య దగ్గరికి తీసుకెళ్ళింది. అన్నయ్య, బెలూన్లెంత? ఒక బలూన్ 5 రూపాయలు మేడం. ఒకటి 5 రూపాయలా? సరే, నాకు అన్ని బెలూన్స్ ఇచ్చేయండి. అన్నీ ఇవ్వమంటారు? అన్ని అమ్మటానికే కదా పెట్టుకున్నారు. సరే మేడం. అవును, అమ్మటానికేగా తీసుకొచ్చాను. ఇలా చూడండి, ఈ బెలూన్స్ అన్ని తీసుకెళ్లి అక్కడ నుండి చూసారా రెడ్ కలర్ కారు, దాంట్లో పెట్టండి. తర్వాత ఈ బెలూన్స్ అంతా రేట్ ఎంత? మేడం 150 రూపాయలు అవుతుంది మేడం. సరే, ఇదిగోండి 200 ఉంచుకోండి. ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, మీ కుటుంబానికి ఏమైనా కొనుక్కెళ్ళండి. వాళ్ళ మాట విడిన తర్వాత రామయ్య కళ్ళు నీళ్లు తిరిగింది. ఆయన చాలా రోజులుగా ఎక్కువ చలి ఉండడం వల్ల ఆయన వ్యాపారం చాలా స్లోగా వెళ్తుండింది. రోజంతా ఆయన నుంచుని పనిచేసినా సరే ఒక 4-5 బళ్ళన్లే అమ్మగలిగారు. ఆదాయం సరిగా రానప్పటికీ ఇంట్లో ఉండే వాళ్ళకి భోజనం తక్కువే ఉంటుంది. ఏం చేయమంటావు కామాక్షి? పగలు ఫుల్లుగా నుంచొని వ్యాపారం చేస్తున్నాను. అవును, ప్రజలేంటో చలిగా ఉందని బయటికి రావటం లేదు. విద్యకు ఒక చపాతీ ఇచ్చాను, మిగతా ఇంకొకటి ఉంది, కానీ పిండి అస్సలు లేదండి. సరే, ఇక్కడ చూడు ఆ పిండి. నాకు కొంచెం పొట్ట బాగోలేదు, అది నువ్వు తినేసేయ్. పేదవాళ్ళ జీవితం ఇలాగే. కొన్ని సమయాల్లో పొట్టకి ఆహారం లేదంటే పస్తునుండడం. కానీ ఇవాళ రామయ్య చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన కాస్త పిండి, బియ్యం, ఉప్పు, కాయగూరలు అన్ని కొనుక్కున్నారు. ఇంకా ఆయన విద్యకి నచ్చిన ఒక వస్తువుని కూడా వెళ్ళేటప్పుడు కొనుక్కున్నారు. సరే, ఆ జిలేబీ ఎలాగుంది? బాగుందా? అన్ని వేడిగా ఉందన్నా, కావాలంటే తిని చూడండి.
వద్దు నేను తినలేనులే. సరే మీకు ఎంత కావాలి? 1 కిలో? లేదండి, అంత తీసుకెళ్లి నేనేం చేసుకోను. ఒక 10 రూపాయలకి ఇవ్వండి చాలు. రామయ్య చెప్పింది వినిన తర్వాత జిలేబీ వాడు మొహాన్ని తిప్పుకున్నాడు. కానీ అదే జిలేబీని ఆయన కొనుక్కుని ఇంటికెళ్లేటప్పుడు వాళ్ళ చిన్న కూతురు విద్యా మొహంలో చాలా సంతోషం కనిపించింది. నాన్నా, జిలేబీ కొనుక్కొచ్చారా? ఈ జిలేబీ తిని ఎన్ని నెలలవుతుంది. ఇదిగో మీరు కూడా తినండి. అది నేను తినను కదా పాప, అది నువ్వు తినటానికే తీసుకొచ్చాను. అలంతా చెప్పకూడదు, మనందరం కలిసి తిందాం. కామాక్షి కూడా చాలా సంతోషంగా ఉండింది, ఎందుకంటే కొద్ది రోజులకి అందరికీ కడుపు నిండా అన్నం దొరుకుతుందని. అప్పుడే ఒక భయంకరమైన గొంతు వల్ల అందరికీ ఒకలాగైపోయింది. చాలా బాగుంది రామయ్య. ఈ నెలకు మీరు ఇంకా ఇంటికి రెంట్ ఇయ్యలేదు కదా, కానీ ఇక్కడ మీరు కూర్చుని బాగా తింటున్నారు. ఆ గొంతు ఇంకా ఎవరిదో కాదు, ఇంటి రామయ్య వాళ్ళ ఓనర్ది. ఆయనకి అసలు కొంచెం కూడా కనికరం లేదు. ఏమి రామయ్య, రెంట్ ఏమైంది? గురుగారు, నేను అద్దె త్వరగా ఇచ్చేస్తానులేండి. అదే రామయ్య, ఎప్పుడు ఇస్తావో? ముహూర్త రోజు చూసే అన్ని ఇస్తావా? గురుగారు, నేను నెల అద్దె కరెక్ట్గా ఇస్తున్నానుగా. ఈ నెల కొంచెం వ్యాపారంలో నష్టం వచ్చింది, అందుకే ఈ నెల లేట్ అవుతుంది. చాలా మోసమైన మనిషి నువ్వు. నీ వల్ల ఇంటి రెంటే ఇయ్యను కాలేదు. నువ్వు యారా అంటే జిలేబీ తింటున్నావు. ఇలా చెప్పాక తను విద్యా చేతిలో ఉన్న జిలేబీని తీసి బయట విసిరారు. ఇక్కడ చూడు, నాకు ఇప్పుడే రెంట్ పైసాని ఎత్తి పెడతావు, లేదంటే ఇల్లు ఉడిచిపో. ఇదేమీ అనాథ ఆశ్రమం కాదు, నేనేం దేవుడు కాదురా నిన్ను ఇక్కడ ఉచితంగా పెట్టుకునేదానికి. అలాగంతా చెప్పొద్దు గురుగారు. ఇప్పుడు మీరు డబ్బు కావాలంటే నేను ఎక్కడికి వెళతాను? నువ్వు ఎక్కడ వెళ్తావు నాకు బాగా తెలుసు. ఒకటి నీ కిడ్నీని ఎత్తి పెట్టాయి, లేకపోతే నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. పైసా ఎత్తి పెట్టు. ఆ దుర్మార్గుడు రామయ్య చెప్పింది అసలు విననే లేదు. ఇంకా తట్టుకోలేని ఆ చల్లగాలిలో రామయ్యని ఇంకా వాళ్ళ కుటుంబాన్ని బయటికి తరిమేశారు. అతను అసలు దయ చూపించలేదు. మనకైనా పర్లేదు, మన బిడ్డ గురించి ఆలోచించుండొచ్చు కదా. ఈ లోకమే డబ్బుతోనే ఉంది. ప్రతి ఒక్కరూ డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. డబ్బు లేకపోతే ఈ ప్రజల్లో మనం బతకలేము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామండి? ఎక్కడికా? ఇంత పెద్ద లోకాన్ని పుట్టించాడు దేవుడు, మనకని ఒక చోటు లేకుండా పోతుందా? అక్కడ ఇక్కడ అని తిరిగి రాత్రి 2 అయింది. చలితో అందరూ చచ్చిపోతున్నారు. అప్పుడే వాళ్ళు రోడ్లో ఉండే ఒక సిమెంట్ పైప్ ని చూశారు. ఇది కొంచెం పట్టుకో అమ్మా, మనకి ఇక్కడ ఉండటానికి ఒక చోటు దొరికింది. ఇంక మీద మనం ఇక్కడే ఉండొచ్చు. వాళ్ళు అక్కడ పైప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క ఉన్నది ఆయన చూశారు. కానీ వాళ్ళు పైప్ దగ్గరికి వెళ్లి నుంచున్నప్పుడు ఆ కుక్క బయటికి వచ్చింది. తన తోకని ఊపడం మొదలుపెట్టింది. విద్య దాన్ని బుజ్జగిస్తూ ఉండింది. కామాక్షి, ఆ కుక్కని చూశావా? మనల్ని చూసిన వెంటనే అదే బయటికి వచ్చేసింది. దీన్ని చూస్తుంటే నాకేం అనిపిస్తుందంటే, ఈ కుక్క ఈ మంచులో మీరు ఎక్కడికి వెళతారు, ఇక్కడే ఉండండి అన్నట్లుంది. ఆ చల్లగాలి సమయంలో వాళ్ళందరూ ఆ పైప్ లోపల నిద్రపోయారు. ఏ కుక్కకి వాళ్ళు మోగ్లీని పేరు పెట్టారో దాన్ని వాళ్ళతో పాటే ఆ పైప్లో నిద్రపోపెట్టుకున్నారు. మృగాలకి మనుషులకి మధ్యలో ఉన్న ప్రేమని చూపించడానికి ఇదొక విచిత్రమైన విషయం. ఆ రోజు నుంచి మోగ్లీ ఆ కుటుంబంలో ఒకటిగా అయింది. విద్య వల్ల మౌగ్లీని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇంకా మౌగ్లీను విద్యతో బాగా ఆడుకుంటూ ఉంటుంది. మీకు తెలుసా అండి, మీరు పని మీదే వెళ్ళిపోతున్నారు, కానీ మన ఈ మొగ్లీ ఏదో కాపలాదారుళ్లాగా ఈ పైప్ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇక్కడికి రావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఇది మొరిగి వాళ్ళని తరిమేస్తుంది. మీకో విషయం తెలుసా? ఇక్కడ కొంతమంది రౌడీలు తిరగటం నేను చూశాను. వాళ్ళని మౌలి చాలా దూరం తరివేశాడు. మన విద్య కూడా రోజంతా మౌలుతోనే ఆడుకుంటోంది. మంచిదే కదా కామాక్షి, నాకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం, కానీ ఈ ప్లేసు మంచిది కాదు. మనం ఏం చేస్తాం? మనకి ఇంకొక ప్లేసు దొరకలేదు కదా. నీకు ఇంకోటి తెలుస్తుందా? నేను ఎంతైనా బలూన్లు అమ్ముతూ ఉన్నా కానీ నా దేశం మొత్తం మీ మీదే ఉంటుందమ్మా. అంతా త్వరలోనే సరైపోతుంది. ఏవండి, మీరేం దిగులు పడకండి, మన మౌలి ఉన్నాడు కదా. వాళ్ళు మోగ్లీ బాగా పనిచేస్తున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఎవరో మోగ్లీని రాయి పెట్టి కొట్టేశారు. పాపం తనకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. తన కాలు నుంచి చాలా ఎక్కువ రక్తం పోయింది. అది చూసిన విద్య తన ఫ్రాక్ ని చింపి ఒక చిన్న గుడ్డలాగా కట్టింది. అటువైపుగా వెళ్ళొద్దని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, మరి ఎందుకు వెళ్ళావు? గురించి నీకు అస్సలు బాధ లేదా? పో, ఇంక నీతో నేను మాట్లాడను. ఇలా చెప్పి మౌగ్లీ పైన కోపం వచ్చినట్టు విద్య ఒక పోలి కోపాన్ని చూపించింది. ఇంకా మౌగ్లీ కంట్లో కూడా నీళ్ళు తిరిగింది. ఇంకా కుక్క తన్ని చూసి మొరగడం మొదలుపెట్టింది. అది చూడ్డానికి ఎలా ఉందంటే తన్ని బుజ్జగిస్తున్నట్టు ఉంది. సరే సరే సరే, గొడవ చెయ్యొద్దు, ఇంకిలాంటి తప్పులు చెయ్యొద్దు.
లేదంటే నేను ఈసారి నీతో అస్సలు మాట్లాడను. రామయ్య వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి రాబోయే ఆపద గురించి తెలీదు. చెప్పాలంటే పిల్లల్ని దొంగతనం చేసుకునే వాళ్ళ మనుషులు వాళ్ళ చూపు విద్య పైన పడింది. ఆ సమయంలోనే విద్య మోగ్లీతో కలిసి ఆడుకుంటూ ఉండింది. కొద్ది రోజులకి విద్యని చూస్తూనే ఉన్నారు. అప్పుడే విద్య తన కుటుంబంతో కలిసి పైప్ లోపల ఉంది అనే విషయం తెలిసింది. ఏమయ్యా అట్లా చూస్తున్నావు? ఈ బిడ్డని ఇక్కడి నుంచి తీసుకెళ్లేదిలో ఏం రిస్క్ లేదు. ఎందుకంటే ఇక్కడ మనుషులు నడమాటం ఉండదు. నువ్వు చెప్పేది సరేరా, కానీ ఈ కుక్కని మనం ఏం చెయ్యాలి? అవే ఏ అయ్యా నువ్వు కుక్కలకంతా భయపడుతున్నావు? ఎందుకయ్యా సాధారణ కుక్కని చూసి భయం? అప్పుడెందుకు నువ్వు అడవిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళావు? అదే నిన్ను బాగా తరిమింది కదా. ఆ రోజు నేను రాయితో కొట్టకపోతే నువ్వు అయిపోయి ఉండేవాడివి. అంతటితో నీ పని ఫినిష్ అయిపోయేది. గోపాలు కుమారు అన్ని ఏర్పాట్లతోనూ విద్యని కిడ్నాప్ చేయడానికి ఒక చోటుకొచ్చారు. ఒక కర్ర తీసి రామయ్య తల మీద కొట్టారు. అలాగా కామాక్షి తలపైన కొట్టారు. ఆ విధంగా వాళ్ళు స్పృహ తప్పిపోయారు. కానీ మోహి వాళ్ళని చూసి అరిచింది. వాళ్ళు కళ్ళు తెరిచి మోహి పరిస్థితిని చూశాక రామయ్యకి చాలా కోపం వచ్చింది. ఇంకా ఆయన ఒక కర్ర తీసుకున్న రౌడీల్ని కొట్టేశారు. కొట్టండి నాన్న, బాగా కొట్టండి, వాళ్ళని బాగా కొట్టండి. వాడు మోగ్లీ కడుపులో కత్తి పెట్టి పొడి చేశాడు. వాడు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నాడు. కామాక్షి కూడా మైకల్ నుంచి బయటికి వచ్చారు. ఆవిడ అరిచి గోల చేసి అందరినీ ఇక్కడికి పిలిచారు. కొద్దిసేపు తర్వాత అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు వాళ్ళని చూసిన వెంటనే కనిపెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లల దొంగల్ని వెతుకుతూ ఉన్నారు. మీ కుక్క నాకు చాలా హెల్ప్ చేసింది. దాని వల్ల మీరు స్టే చేసేదానికి మేము మీకు జాగా ఇస్తాము. అది కాకుండా మీకు కావాల్సిందంతా మేము చేసి ఇస్తాం. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుండేటప్పుడు విద్య మోగిలి పక్కన కూర్చుని బోర్మని ఏడ్చింది. మోగ్లీ లేగు లేగు నాన్న, మోగ్లీ లేవటం లేదు. కాని మోగిలి ఎలా లేవగలడు? తను తన రుణాన్ని తీర్చుకున్నాడు. అలా నిరంతరంగా ఒక లోకానికి వెళ్లి చేరాడు. ఆ లోకంలో ద్వేషకి అసలు దారే లేదు. ఆ లోకం మొత్తం ప్రేమతో నిండుంటుంది.